అఫో, ఎందుకంత కంగారు పడుతున్నావు? బావుజికేం తెలీదులే. నీ మాటలు చాలా బాగుంటాయి. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అరే ఏం కాదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అంకుల్, మీకేమైనా కావాలా? ఏంటో చెప్పండి. ప్రేమ. నాకు అర్థం కాలేదు. అదే ప్రేమ. ఏదైతే నువ్వు మనసుతో చేస్తావు చూడు, అదే. అంకుల్, అంకుల్ ఏం చేస్తున్నారు? అదే మనోజ్ నీకు చేసినట్టే ప్రేమ. రాణి, వదలు, వదలు. విమలా! కవిత, కవిత ఏమైంది? ఏంటిదంతా? అంకుల్, ఎవరు చేశారు ఇలా? అంకుల్, అంకుల్. నాన్నగారు మీరా? ఏంటిది? మీరు ఇంతగా దిగజారిపోతారని నేను ఎప్పుడూ ఊహించలేదు.
మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. నర్వై, ఎప్పుడు చూడు నాన్న నాన్న అంటుంటావు. ఈ నాన్నకి మాత్రం ఫీలింగ్స్ ఉంటావా? నేను తనని ప్రేమను మాత్రమే అడిగాను, ఇంకేమీ అడగలేదు. అయినా నేను ఇలాంటి వాటిల్లో ఏమాత్రం సిగ్గుపడను. నాకు ఉపన్యాసాలు ఇవ్వకు, అర్థమైందా? నాన్నగారు దూరంగా ఉండండి, నాకు చాలా అసహ్యం అనిపిస్తోంది. అసహ్యం వేస్తుందా? ఇప్పుడు నా మీద నీకు అసహ్యం వేస్తుందా? ఈ ఇల్లు నేను నీకు కొనిచ్చినప్పుడు అసహ్యం వేయలేదా? అప్పుడు నీకు అసహ్యం వేయలేదు. నువ్వు విడాకులు తీసుకుంటానన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, అప్పుడు నీకు అసహ్యం అనిపించలేదా? మీకు ఏ విషయంలోనైనా నేను సపోర్ట్ చేస్తున్నాను, అప్పుడు మీకు అసహ్యం వేయలేదా? కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు మీ నాన్న కొంచెం ప్రేమ అడిగేసరికి అసహ్యం వేసిందా? నాన్న, మీరు నా తండ్రి, ఏం చేస్తున్నారు మీరు? నాకు అలాంటిదేమీ లేదు. ఇంకా నేను ఉపకారం చేస్తున్నాను. ఇదంతా నేను అమ్మాయికి చేసే పెద్ద ఉపకారం. కానీ ఈ రోజు నీకు నా రుణం తీర్చుకునే ఒక పెద్ద సువర్ణ అవకాశం వచ్చింది. నాన్న, దూరంగా ఉండండి. నేను మీకు చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దాన్ని పంపించు. దూరంగా ఉండండి, ఇది మంచిది కాదు. దూరంగా ఉండండి. పద కవిత. కవిత, కవిత, నన్ను క్షమించు కవిత. నాకు తెలీదు మా నాన్న ఇలాంటి వాడని. విమల, నేను మీ ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. నేను అతనితో ఇంకా జీవించలేను. లేదు లేదు కవిత, నువ్వెక్కడికి వెళ్ళకు. వెళ్ళాల్సింది అతను. రేపు సాయంత్రం ఊళ్ళో దింపేసి వస్తాను. నువ్వు బాధపడుకో, బాధపడుకో. కవిత, ఈరోజు ఆఫీస్ మొదటి రోజు కదా, నువ్వు బాగా పని చేశారేనా? పని మీదే దృష్టి పెట్టు, అర్థం చేసుకో. నాకు తెలుసు నిన్న జరిగిన దానివల్ల చాలా కష్టంగా ఉంటుంది. కానీ కవిత, ఇదంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వేమీ బాధపడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇది విను, నువ్వు ఇంటికొచ్చేలోపు నేను నాన్నని ఊరికి పంపించేస్తాను. నువ్వు కంగారు పడుకో, సరేనా? ఓకే, పద, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నావు? ఇటువంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు.
వదలు వదలు మంచి అవకాశం. నన్ను వెళ్ళనివ్వు. ఏయ్, వదలు చెప్పు, నన్ను. మాట విను. వదలు వదలు వదలు. వదలు వదలు వదలు. ఏయ్, నన్ను వదిలేయ్. మాట విను. ఏయ్, వదలు వదలు. వదలు వదలు.